హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ప్రక్షాళన మొదలైందా? ఈడీ ఎంట్రీతో మరికొంతమంది అరెస్టు తప్పదా? బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను జగన్మోహన్ రావు గ్రూపు స్వాహా చేసిందా? డబ్బులను తినేసిన వైనంపైనే సిఐడి ప్రత్యేక దృష్టి పెట్టిందా? మొత్తం వ్యవహారంలో కల్వకుంట్ల కవిత పేరు ఎందుకు వచ్చింది? స్వయంగా వివరణ ఇచ్చుకోకపోతే ఆమెపై కూడా అనుమానాలు రావడం ఖాయమా? క్రికెట్ అంటే అవినీతికి పర్యాయ పదంగా తయారైందా? హెస్సీలో జరిగిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకొస్తుంటే సగటు క్రికెట్ క్రీడాభిమాని ముక్కున వేలేసుకుంటున్నారు. క్రీడాకారులకు అందాల్సిన ప్రోత్సాహకాలు, క్రీడల నిర్వహణకు చేయాల్సిన వ్యయమంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోయిందని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. బీసీసీఐ నుంచి ఏటా వస్తున్న కోట్లాది రూపాయలు నగదు ఎటు పోతోందన్న బెంగ క్రీడాభిమానుల్లో పెరుగుతోంది. ఇటీవలి కాలంలో హెస్సీఏలో 2.3 కోట్ల రూపాయల దుర్వినియోగమైనట్లు తెలంగాణ సిఐడి ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. అందులోనూ 2024-25 సంవత్సరానికి 1340 క్రికెట్ బాల్స్ కొనటానికి 1,03,00,000 రూపాయలు వేయించేసినట్లు బిల్లు సృష్టించారని తెలుసుకున్న వాళ్లంతా మిగతా విషయాల్లో ఎంత అవినీతి జరిగిందోనని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. సిఐడి కంప్లైంట్ ఉంది కదా, మీకు కాపీ వచ్చిందా? రిమైండ్ రిపోర్ట్ వచ్చిందా? రిమైండ్ రిపోర్ట్ లో మీకు ఎవిడెన్స్ ఉంది ఏంటంటే మెటీరియల్ పర్చేజ్ చేసినట్టు పేపర్ మీద ఉంటుంది, మెటీరియల్ రాదు, డబ్బులు పోతాయి. మెటీరియల్ రాదు, డబ్బులు ఇంకెవరికో ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అటు స్టోర్ మేనేజర్ వీళ్ళు ఎవిడెన్స్ తీసుకున్నారు, మెటీరియల్స్ రాలేదు, మరి డబ్బులు పోయినాయి. 1,200 రూపాయలు టెస్ట్ బాల్, వాళ్ళు 600 రూపాయలు నేను ఇప్పిస్తా, అది 1,200 రూపాయలు. జనరల్గా టెస్ట్ క్రికెట్ ఆడేది రంజీ ట్రోఫీ ఆడే బాల్ అనుకోండి, 13,000 రూపాయలు కోట్ చేసింది. 1,200 ఎక్కడ, 13,000 ఎక్కడ? 1,300 బాల్స్ కు 1,03,00,000 అవుతాయా? 1,00,00,000 రూపాయలు బాల్స్ కు, 1,00,00,000 రూపాయలు బాల్స్ పెడితే నేను 20 సంవత్సరాలు ఆడిపిస్తా క్రికెట్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఒకప్పుడు దిగ్గజాల అడ్డాగా ఉండేది. ఎంఎల్ జయసింహ, అజరుద్దీన్, బీవీఎస్ లక్ష్మణ్ సహా పలువురు మేటి క్రికెటర్లను భారత జట్టుకు అందించింది. అలాంటి హెస్సీఏ గత 7-8 ఏళ్లుగా అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో ప్రతిష్టను దిగజార్చుకుంది. అవినీతికి ఆలవాలమైంది. ముఖ్యంగా మాజీ క్రికెటర్ శివలాల్ యాదవ్ హెస్సీఏ అధ్యక్షుడైనప్పటికీ పాలన దారి తప్పి నేలచూపులు చూస్తోంది. బంధు ప్రీతి, అవినీతి ఆరోపణలతో శివలాల్ యాదవ్ హెస్సీఏను పూర్తిగా దిగజార్చారు. చివరకు హైదరాబాద్ క్రికెటర్లంతా మా కొద్దీ హెస్సీఏ అంటూ వేరే జట్ల తరపున ఆడటం మొదలుపెట్టారు. అందుకు అంబటి రాయుడు ఒక ఉదాహరణ కావచ్చు. హెస్సీఏ వైఖరి భరించలేక రెబెల్ లీగ్ ఐసీఎల్ కు వెళ్లిన రాయుడు ఇతర క్రీడాకారులు మళ్లీ వెనక్కి వచ్చేందుకు ఇష్టపడలేదు. తర్వాత రాయుడు లాంటి వాళ్లు మెయిన్ స్ట్రీమ్ కు ఆడారు. తమకు గౌరవం లభించే రంజీ జట్లకు ప్రాతినిధ్యం వహించారు. ఇలా చాలా మంది క్రీడాకారులు హెస్సీఏకు దండం పెట్టి వెళ్లిపోయారు. హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టు ఒక మిథ్యగా తయారైందన్న ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నవే. ఒక గ్రూపు వారితో ఉన్న వాళ్లు మినహా మిగతా వారికి అవకాశాలు ఇవ్వకుండా వేధించడం హైదరాబాద్ జట్టులో పరిపాటిగా మారింది. అయిన వారిని అందలం ఎక్కించి బాగా ఆడేవారికి జట్టులో చోటు లేకుండా చేస్తూ హెస్సీఏ పరువు తీసిన సందర్భాలు ఉన్నాయి. డబ్బులిచ్చిన వారికి జట్టులో చోటు దొరుకుతుందని ఇప్పుడు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దాంతో రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ర్యాంకింగ్ బాగా దిగజారింది. ఒకప్పుడు ఈ జట్టు ఎలైట్ గ్రూపుల్లో ఉండేది. ఇప్పుడు అడ్రస్ కల్లంతైపోయింది. కనీసం క్వాలిఫై కూడా కాలేని దుస్థితిలో ఉంది. చివరకు హెస్సీఏ పాలనలో కూడా అరాచకవాదులు చేరిపోయారు. భారత మాజీ కెప్టెన్ అజరుద్దీన్ ను హెస్సీఏ అధ్యక్ష పదవి నుంచి దించేసేందుకు జరిగిన రాజకీయాలు జుగుప్సాకరంగానే ఉన్నాయి. అజర్ వెళ్లిపోయాక హైదరాబాద్ జట్టులో గ్రూప్ రాజకీయాలు మరింతగా పెరిగాయి. హెస్సీఏ పాలక మండలి సభ్యులపై ఈడీ దాడులు జరుగుతున్నాయి అంటే ఎంత అవినీతి పేరుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. హెస్సీఏలో ప్రస్తుత పాలక మండలిపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. 2 ఏళ్ల క్రితం వరకు హైదరాబాద్ క్రికెట్ సంఘంతో సంబంధం లేని జగన్మోహన్ రావు ఏకంగా అధ్యక్షుడెలా అయ్యారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొద్ది కాలంలో ఆయన అవినీతికి రారాజుగా మారారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హెస్సీఏలో జోక్యం చేసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించినట్లుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. పెద్ద పదవిని ఆశించిన కల్వకుంట్ల కవిత ఆ పని కుదరకపోవడంతో తమ బంధువైన జగన్మోహన్ రావును హెస్సీఏలోకి పంపారని కొందరంటున్నారు. జగన్మోహన్ రావు క్రికెట్ కి సంబంధం లేదు, క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధం లేదు,
ఎవరికి తెలియకుండా సడన్ గా వచ్చి ఏ విధంగా ఆయన ఇందులో ఎంటర్ అయిండు, ఏ విధంగా ఎలక్షన్కి అలౌ చేసిండ్రు, ఎవరి ప్రమేయం ఉంది, ఈయన ఎన్నుకున్న పెద్ద హస్తాలు ఎవరి పొలిటికల్ అప్పుడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న పెద్దవాళ్ళ హస్తం ఉందా? మాకు అనుమానాలని ఈయన ఇప్పుడు అప్పటి మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవితకు ఈయనకు దగ్గర సంబంధాలు ఉన్నాయని మాకు బలమైన ఆధారాలు ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా వెనుక ఆడించే దాంట్లో కవిత హస్తం ఉందనేది ఖచ్చితంగా మేము ఆరోపిస్తున్నాం. దమ్ముంటే లేదని రుజువు చేయాలి. నేను తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రశ్నిస్తున్నా, కవితమ్మ నీకు ఒకవేళ ఈ అవినీతితో సంబంధం లేకపోతే నీకు దగ్గర బంధువైన జగన్మోహన్ రావును శిక్షించాలని, జగన్మోహన్ రావు చేసిన అవకతవకలకు లెక్కలు అడగాలని నువ్వు ముందుకు రావాలి. లేకపోతే దీని వెనుక నీ హస్తం ఉన్న నిర్ధారణ ఖచ్చితంగా మేము దాన్ని ముందు తీసుకుపోతాం. మీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని సిఐడి వాళ్ళని కోరుతాము. జగన్మోహన్ రావు సహా 5గురి అరెస్టు తర్వాత హెచ్సీఏ వ్యవహారాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి లేఖ రాసింది. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టులు, వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది. సిఐడి నుంచి వివరాలు అందగానే ఈడీ కూడా కేసు నమోదు చేయనుంది. దీంతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడినట్లేనని చెబుతున్నారు.